మీరే కాదు సార్, చాలా రోజుల నుంచి చాలామంది మీలాగే అతన్ని చూసి నాకు చెప్పారు. మా హోటల్ ముందు కూర్చుంటాడు. ఎప్పుడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అప్పుడు వచ్చి భోజనం చేసి బిల్లు కట్టకుండా జారుకుంటాడు. చాలాసార్లు నేను చూశాను, కానీ ఎప్పుడూ ఆపలేదు, పట్టుకోలేదు, అవమానించలేదు. ఇంతమంది నా హోటల్కి వస్తున్నారంటే అతన్ని ప్రార్థన వల్లనే. నా హోటల్ ముందు కూర్చొని రోజూ ప్రార్థన చేస్తాడు. ఎక్కువ జనాలు ఉండేటట్టు చూడు దేవుడా, ఆ హడావుల్లో నేను నా ఆకలి తెచ్చుకొని వచ్చేస్తాను అని. అతను లోపలికి ఎప్పుడొచ్చినా నా వ్యాపారం చాలా బాగుంటుందని అంటాడు ఆ యజమాని. ఈ కథలో నీతి ఏంటంటే, ఏ రూపంలో మనకి మంచి జరుగుద్దో మనం చెప్పలేం. అందుకే ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం అస్సలు చేయకూడదు. అది తెలుసుకోగలిగితే జీవితం సుఖమయం.